నేను నిజామాబాద్ నుండి వచ్చిన మేడం. అయితే మేము కోటగల్లీలో ఉంటాం, హనుమాన్ నగర్కు పులంకు. అయితే ముప్పగంగారెడ్డి అనే అతను వినాయక్ నగర్లో ఉంటాడు. ఆయన ఒక కాంగ్రెస్ కిసాన్ కేతుకు సంబంధించిన పెద్ద మనిషి. ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్. 20 సంవత్సరాల నుంచి నాతో ఉన్నాడు. ఒక బాబు పుట్టిండు. ఇప్పుడు ₹1 అన్నాడు. అవన్నీ చెక్కులు రాసిచ్చిండు. ఇల్లు కొనిస్తా అన్నాడు, 3 ఎకరాల పొలం ఇస్తా అన్నాడు. అన్నీ చెప్పిండు, మాయ మాటలు చెప్పిండు. మొన్న ఎలక్షన్లు ఉన్నాయి కదా అని చెప్పి మబ్బు పెట్టిండు. ఇప్పుడు రూపాయి లేదు, ఏమన్నా చేసుకో, నిన్ను నీ కొడుకుని చంపేస్తా అన్నమాట భయం పట్టిస్తున్నాడు మేడం. ఎవరు మాకు న్యాయం చేస్తలేరు మేడం. మరి ఇక్కడికన్నా వస్తే మరి ఈడనన్నా న్యాయం జరుగుతుంది అన్నమాట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇంకా మంచిగా నడుస్తుంది ఇదంతా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మంచిగా నడుస్తుంది అన్న, ఎందుకంత బాధతోటి ఆ మాట అన్నామమ్మ? మరి ఏం నడుస్తుంది మేడం, ఏం న్యాయం జరుగుతుంది? అంత ఆయనది ఏమున్నది అని చెప్పుకొని తిరిగినప్పుడు, మాకు పాన భయం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళది అంత భయం పట్టించుడు అవసరం ఏముంది? మొన్నదాకా ఓట్ల కోసం వెయ్యాలా చేయాలని అన్నీ తిరిగిండ్రు, అన్ని హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు సీఎంది అనే కాదు, ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఆయన కదా, ఈయన కూడా అందులోనే కదా, కాంగ్రెసే కదా. ఇదే ఇచ్చిండ్రా గవర్నమెంట్, అందుకే గెలిచిందా ఇది? మహిళలకు ఏం రక్షణ కల్పిస్తున్నారు? అంటే బెదిరిపిస్తున్నారు ఎవరైనా మిమ్మల్ని? అవును, బెదిరిస్తున్నాడు. మంచిగా ఉండదు, చంపేస్తాడు, మళ్ళీ తనకు తెలిస్తే మంచిగా ఉండదు, ఊరోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో చెప్పంపుతున్నాడు. కడతాడు, 2-3 నెలలు అయినా కట్టిస్తాడు కావచ్చు. ఆయనకు ఒక పోస్ట్ వచ్చేదాకా ఆగు, ఇట్లా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన పోస్ట్ వచ్చింది అనుకో, ఇంకా ఈయంత కూడా ఈ ఆఫీస్లో మీద కూడా నేను తిరగలేను. ఇక ఏడ చంపేస్తాడో కూడా తెలియదు నాకు. అట్లుంది పరిస్థితి. ఇట్లా లేదు మేడం, మంచిగా ఉండే అప్పుడైతే. ఇది వచ్చిన నుంచి అయితే ఏం బాగాలేదు మాకు. కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏం మంచిగా లేదు. బీఆర్ఎస్ వచ్చినప్పుడన్నా నయం ఉంది. ఇవన్నీ వేస్ట్. అప్పుడు కొంచెం భయం పడుతుండే, చేస్తుండే, ఏదైనా ఇది చేస్తుండే. ఇప్పుడు వాళ్ళదే వచ్చింది కదా ప్రభుత్వం అని చెప్పేసి ఆయనదే నడుస్తుంది మొత్తం. ఊరు ఆయనదే, పోలీస్ స్టేషన్లు ఆయనయే, కలెక్టర్ ఆఫీస్ ఆయనదే, మొత్తం ఆయనదే. ఏమనిపిస్తుంది మరి ప్రభుత్వం వచ్చి 6 నెలలే, 6 నెలల్లో మహిళలకు ఎంతవరకు రక్షణ కల్పిస్తుంది? నాకైతే ఏం మంచిగా లేదు మేడం. నా గురించి అయితే మహిళలు అందరూ ఏం కోరుకుంటున్నారో ఏమో, కానీ నాకైతే ఏ రకంగా న్యాయం జరగలేదు, ఏ రకంగా న్యాయం అనిపిస్తలేదు. ఇట్లా సంపేపిస్తా చేస్తా అంటే నడి రోడ్డు మీద ఇప్పుడు ఈ దాకా వచ్చినా, నేను ఇంటి దాకా పోతానా పోనా అని కూడా నాకు గ్యారంటీ లేదు. అంతే ఉంది. మరి ఇంత దూరం వచ్చినావు, ఇప్పుడు ఇక్కడ అర్జీ పెట్టుకున్నావు, ఇక్కడైనా న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇప్పుడు, అండ్ ఇప్పుడు మీరెవరైతే అభియోగం మోపుతున్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద మనిషి అని అంటున్నారు. అదే మరి ఎమ్మెల్సీ పోస్ట్ కోసం ఇట్లా పోటీ చేస్తున్నాడు కదా. ఒకసారి అయితే నాదేందో నేను చెప్పిపోదామని చెప్పేసి వచ్చిన మేడం. న్యాయం జరగకపోతే ఏదైనా చేసుకొని చచ్చిపోతాం. ఆయన చేతిలో చచ్చేది ఏముంది? నా కొడుకు నేను చచ్చిపోతాం అంతే. చదివించడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. పిల్లగాడు పని చేస్తే మేము బతుకుతాం. అట్లుంది మేడం, మా పరిస్థితి మంచిగా లేదు, ఆరోగ్యం మంచిగా లేదు. బాబు 19 సంవత్సరాలు, చదివించలేము మేము. అంత మోసం చేసిండు మేడం మమ్మల్ని, మొత్తం వాడుకొని చేసి. మాకు ఎట్లన్నా న్యాయం చేయాలని వచ్చినాం ఇక్కడ దాకా. మరి ఏం న్యాయం దేవుడు దయ. ఇప్పుడు ఇక్కడ మీరు అధికారులకి చెప్పిరు, మాట్లాడారు, వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారమ్మా? వాళ్ళు ఏమన్నారంటే, మీకు మెసేజ్ వస్తుందమ్మా, మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పిఎస్కో అని అంటే, నిన్న సార్ పిఎస్కో అయినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు, అక్కడ కూడా డబ్బులు పెట్టేసిండు కూర్చున్నాడు, ఇంకా నేను ఎక్కడికి పోవాలి సార్ అంటే, ఇప్పుడు కంపల్సరీ చీటింగ్ కేసు అని పెట్టినా అని చెప్పిండు సార్. అదే మరి.